హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు తన రైడ్స్ వల్ల బాగా లెవెల్ అప్ అవ్వడంతో ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ కోసం మళ్ళీ తిరిగి డీమన్ క్యాసిల్కి వెళ్ళడానికి నిర్ణయించుకొని అక్కడ ఎన్నో డీమన్స్తో పోరాడడం స్టార్ట్ చేస్తాడు. ఇదే టైంలో అమెరికాలో ఒక ఏ ర్యాంక్ డంజన్లో ఏ ర్యాంక్ హంటర్స్ ఉన్న అటాక్ ఫోర్స్ మొత్తాన్ని ఒక మనిషి రూపంలో ఉన్న మాన్స్టర్ ఓడించిందనుకుంటే అది మాన్స్టర్ కాదు, కొరియన్ హంటర్ సాంగ్ ఇల్హ్వాన్ అని రివీల్ అవుతుంది. తిరిగి డీమన్ క్యాసిల్లో మన హీరో జిన్వు తన షాడో ఆర్మీతో చాలా ఈజీగా ఫ్లోర్లు దాటేస్తూ 50వ ఫ్లోర్ని చేరుకోవడంతో ఒక పెద్ద బాస్ డీమన్ ఎదురయ్యి తన షాడో ఆర్మీని అటాక్ చేసి అంతం చేస్తుంది. తన ఆర్మీని అటాక్ చేయడంతో కోపం వచ్చిన జిన్వు తన పిడికిలి బిగించి పూర్తి శక్తంతా వాడి ఆ బాస్ డీమన్ని ఒక్క గుద్దుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న అప్డేట్. రీసెంట్గా కమ్యూనిటీ పోస్ట్లో పెట్టినట్టే మా తాతగారు ఎక్స్పైర్ అయిపోయారు. కాబట్టి కొన్ని రోజుల వరకు వీడియోస్ డిలే అవ్వచ్చు. ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం చాలానే పనులుంటాయి కదా. కాబట్టి అవి పూర్తయ్యాక మళ్ళీ నార్మల్గా 2 డేస్కి ఒక వీడియో కంటిన్యూగా పెడతా. అంతేకాకుండా త్వరలో సోలో లెవెలింగ్కి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి డీమన్ స్లేయర్ సీజన్ 1 లేదా డ్రాగన్ బాల్ సూపర్ బ్రోలీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా 50K సబ్స్క్రైబర్స్ వస్తే గివ్ అవే ఇస్తానని చెప్పా. కానీ రీసెంట్గా దెబ్బ మీద దెబ్బ అన్నట్టు మొబైల్ పోయింది. దానితో కొత్త మొబైల్ కొనాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో పనులకి ఖర్చుల వల్ల ఫైనాన్షియల్గా ప్రెజెంట్ నా పొజిషన్ కూడా అంత బాగాలేదు. కాబట్టి ఫ్యూచర్లో ఇంకెప్పుడైనా ప్లాన్ చేద్దాం. అయినా కానీ ఏదో కొంతమందికి గివ్ అవే ఇచ్చి మిగిలిన వాళ్ళని బాధ పెట్టడం కన్నా అందరినీ హ్యాపీ చేసి కన్సిస్టెంట్గా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయడమే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇంకా లాస్ట్గా మన తెలుగు యానిమే ఫ్యాన్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఎందుకంటే మనకి అతి త్వరలో క్రంచీరోల్లో 1 కాదు 2 స్పోర్ట్స్ యానిమే తెలుగులో రాబోతున్నాయి. పైగా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ యానిమే వీక్ ఒక ఎపిసోడ్ కాకుండా ఒకేసారి బ్యాచెస్ కింద రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ లిస్ట్లో క్రంచీరోల్ రిలీజ్ చేయబోతున్న ఫస్ట్ యానిమే హైక్యూ. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ యానిమే. ఈ యానిమే వాలీబాల్ గురించి ఉంటుంది. ఈ యానిమే జూన్ 6న ఒకేసారి 12 ఎపిసోడ్లు తెలుగులో రాబోతున్నాయి. అంతేకాకుండా హైక్యూ మూవీ కూడా మే 31న థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇకపోతే లిస్ట్లో సెకండ్ ఉంది బ్లూ లాక్. ఇది అసలు బెస్ట్ స్పోర్ట్స్ యానిమే అనే చెప్పచ్చు. ఈ యానిమే సీజన్ 1 మొత్తం ఒకేసారి జూన్ 12న తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది. నిజానికి నాకు స్పోర్ట్స్ పెద్దగా నచ్చవు, కానీ ఈ యానిమే చూసాక నా ఒపీనియన్ పూర్తిగా మారిపోయింది. కాబట్టి మీరు స్పోర్ట్స్ యానిమేని ఒకసారి ట్రై చేయాలనుకుంటే తప్పకుండా మీరు ఈ యానిమేని చూసేయాల్సిందే. ఇంకా ఇవి చూసిన వారు ఎవరైనా ఉంటే మీకు ఇవి ఎలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన హీరో ఫుల్ పవర్తో ఇచ్చిన పంచ్కి ఆ బాస్ డీమన్ ఎగిరిపోతుంది. బాగా కోపం రావడం వల్ల గట్టిగా పనిచేసా, కానీ వాడేంటి అలా ఎగిరిపోయాడు? ఓ అవును కదా, నా స్టాట్స్ ఆపకుండా నా స్ట్రెంగ్త్ స్టాట్ని పెంచుకుంటూ పోయా అనుకున్న జిన్వు షాక్ అవుతాడు. ఎందుకంటే గోడ కంటుకున్న బాస్ డీమన్ మళ్ళీ తిరిగి లేస్తుంది. అంతేకాకుండా తన వ్రాత్ స్కిల్ని యాక్టివేట్ చేసుకొని స్టాట్స్ని 50% పెంచుకుంటుంది. అప్పుడు సెరిబ్రస్ వాడిన స్కిల్ కూడా ఇదే కదా అనుకుంటుండగా బాస్ డీమన్ చాలా ఫాస్ట్గా వచ్చి జిన్వుని అటాక్ చేయబోతుంది. బాస్ స్పీడ్ చాలా పెరగడం వల్ల తప్పించుకోలేనని గ్రహించిన జిన్వు ఐరన్
అని రివైవ్ అయిన తన ఐరన్ షాడోని పిలవడంతో దూరంగా ఉన్న ఐరన్ షాడో వెంటనే జిన్వూ పిలుపుకి అర్థం తెలుసుకొని తన షీల్డ్ని విసిరేస్తుంది. ఆ షీల్డ్ ఎగురుకుంటూ వచ్చి జిన్వూ చేతిలో ల్యాండ్ అవుతుంది. దానితో బాస్ తన ఫుల్ పవర్తో చేసిన అటాక్ని మన హీరో జిన్వూ ఓరా మాస్గా అడ్డుకుంటాడు. కానీ ఆ బాస్ డీమన్ ఆపకుండా అటాక్ మీద అటాక్ చేస్తూనే ఉంటుంది. నా బలం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉండడం వల్ల దీనిని తట్టుకొని నిలబడగలుగుతున్నా, కానీ అది ఇచ్చిందంతా తిరిగివ్వడానికి మంచి ఛాన్స్ గురించి చూడాలి. వీడు ఆపకుండా చేసే అటాక్స్లో చిన్న గ్యాప్ వచ్చినా వెంటనే అటాక్ చేయాలి అని వల్కన్ చెయ్యెత్తిన వెంటనే జిన్వూ తన షీల్డ్ని వదిలి తన కత్తితో వల్కన్ని అటాక్ చేయడానికి ట్రై చేసినా వల్కన్ తప్పించుకుంటుంది. ఏంటి, వీడు కూడా ఎలాంటి ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాడా అనుకుంటుండగా గాలిలో ఇరుక్కున్న జిన్వూని బాస్ డీమన్ తన పూర్తి శక్తితో అటాక్ చేయబోతుంది. గాలిలో ఉండగా దానిని నేను తప్పించుకోలేను. ఇప్పుడు నేను నా బాడీని కదిపే వీలుంటే బాగున్ను. అవును కదా, నా బాడీని కదపలేను కానీ అంటూ జిన్వూ తను ఈగ్రిస్ ద్వారా పొందిన రూలర్స్ హ్యాండ్ స్కిల్ని వాడి ఎనిమిని తన దగ్గరికి లాగలేకపోయినా దానిని రివర్స్ చేసి తను దూరంగా వెళ్ళేలా ఆ స్కిల్ని వాడి బాస్ అటాక్ నుంచి టైంకి తప్పించుకుంటాడు. అమ్మయ్యా, టైంకి తప్పించుకోగలిగా. వాడి బాడీలో నేను గాయపరచగలిగే చోటు వాడి తల. కానీ వాడి కదలికల్ని గమనిస్తూ వాడి తలని దాడి చేయడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదకరం. కాబట్టి ముందు వాడి కదలికలను ఆపాలి. వాడు అస్సలు తప్పించుకోలేని పరిస్థితిని క్రియేట్ చేయాలి అంటూ దూరంగా ఒక బిల్డింగ్ని చూడడంతో జిన్వూకి ఐడియా వస్తుంది. ఇక దానితో జిన్వూ బాస్ డీమన్ నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. జిన్వూ మీద ఫుల్ కోపంతో ఉన్న బాస్ డీమన్ కూడా జిన్వూ వెనకాలే పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. మంచిది, పిచ్చి కోపంలో ఉన్నట్టుంది, అలానే నా వెనకాల రారా అంటూ జిన్వూ తనని వెంబడిస్తున్న ఆ మాన్స్టర్ని అనుకున్నట్టే ఆ బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడికి చేరుకోవడంతో తన స్ప్రింట్ స్కిల్ ద్వారా తన స్పీడ్ని మరింత పెంచి బిల్డింగ్ పైకి దూసుకెళ్ళిపోతాడు. ఇక నువ్వు నేను ఏం చేయబోతున్నానో గ్రహించిన ఏ లాభం లేదు. ఆ స్పీడ్లో నువ్వు ఆపుకోవడం కష్టం కదా అంటూ ఏం జరుగుతుందా అని ఆ బండ బాస్ గ్రహించే లోపు జిన్వూ తన ఫుల్ స్పీడ్లో ఆ బాస్ డీమన్ వైపు దూసుకెళ్తూ 2 చేతుల్లో తన కత్తుల్ని రప్పించి అసలు ఆ వల్కన్కి తప్పించుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చాలా స్టైల్గా నరికేస్తాడు. దెబ్బకి అంత పెద్దగా ఉన్న బాస్ డీమన్ కూడా మన జిన్వూ వేసిన వేటుకి చావు కేకలు పెడుతుంది. కట్ చేస్తే ఇదే టైంలో వైట్ టైగర్ గిల్కి చెందిన చీఫ్ ఆన్ జిన్వూని వాళ్ళ గిల్లో చేర్చుకోవడం కోసం అడగడం గురించి జిన్వూ అపార్ట్మెంట్కి చేరుకొని ఎంక్వైరీ చేయడంతో జిన్వూ ఇంట్లో లేడని తన ఫ్రెండ్స్తో కలిసి ఒక వారం ట్రిప్పుకు వెళ్ళాడని తెలుసుకుంటాడు. మనం ఎంత దూరం వచ్చినా కానీ ఏ ప్రయోజనం లేదు. ఏదో విచిత్రంగా ఉంది. వాడి దేశాన్ని వదిలాడని ఏ ఆచూకీ లేదు. డబ్బులు విత్డ్రా చేసినట్టు కానీ క్రెడిట్ కార్డ్ వాడినట్టు కానీ ఏ రికార్డ్స్ కూడా లేవు. మీరవన్నీ చూడగలరా అంటే అది హంటర్స్ మీద కన్నేసి ఉంచడమే కదా నా పని. అంతేకాక ఆఖరిగా మన హంటర్ అసోసియేషన్ ట్రాకర్ తనని డౌన్ టౌన్ అనే లొకేషన్లోనే చూశారంట. ఎంతో విచిత్రంగా ఉంది కదా. ఒకవేళ ఎవరైనా తనని కిడ్నాప్ చేశారంటారా? హంటర్ సాంగ్ జిన్వూని చేశారా? అసలు చెయ్యగలరా? అతనిని కిడ్నాప్ చేయాలంటే కనీసం హై ర్యాంక్ హంటర్స్ ఉన్న బెటాలియన్ నుండే చైనా స్పెషల్ ఫోర్స్ కావాలి. ఆ సంగతి తను ఏం చేయగలడో చూసిన నీకు కూడా తెలిసే ఉంటుంది కదా. అసలు తను సడన్గా ఎక్కడికి మాయమై ఉంటాడు అంటుండగా డీమన్ క్యాసిల్లో బాస్ డీమన్ వల్కన్నే అల్లాడిస్తున్న మన హీరో జిన్వూని చూస్తాం. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన సాస్కే ఉచిహా వాడిన బర్డ్ సమన్ పేరేంటి అని అడిగా. సో సాస్కే ముందు ఒరోచిమారు నుంచి పొంది వాడిన స్నేక్ సమన్ పేరు మాండా. తరువాత
తనకంటూ ఒక స్నేక్ని సొంతం చేసుకొని చేసిన సమన్ పేరు ఔబా. కానీ విచిత్రంగా సాస్కేకు ఒక బర్డ్ సమన్తో కూడా కాంట్రాక్ట్ ఉంటుంది. దీని పేరు మన హిందూ మైథాలజీని ఫాలో అవుతూ గరుడ అని ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ గరుడ. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మన హీరో జిన్వు వేసే వేటుకి రక్తం ఏర్లయ్యి పారి అంత భారీగా ఉన్న బాస్ డీమన్ మాన్స్టర్ కూడా శవమైపోతుంది. ఊహించినట్టే బాస్ గ్రేడ్ మాన్స్టర్ కాబట్టి చాలా మంచి రివార్డ్స్ వచ్చాయి అంటూ సిస్టమ్ ద్వారా తను పొందిన రివార్డ్స్ గురించి తెలుసుకుంటాడు. చాలా మంచి క్వాలిటీ ఉండే మ్యాజిక్ ఐటెంకి కావాల్సిన ఇంగ్రీడియంటా. సర్లే, ఇది దేనికి వాడచ్చో తెలియకుండా అనవసరంగా పారేయడం దేనికి, ఏదో ఒక రోజు ఇది ఉపయోగపడచ్చు అని అన్ని ఐటమ్స్ని దాచుకుంటాడు. అలానే తనకి డీమన్ మోనార్క్ ఇయర్ రింగ్ అనే యాక్సెసరీ కూడా దొరుకుతుంది. కానీ దాని ఎఫెక్ట్ పని చేయాలంటే డీమన్ మోనార్క్ నెక్లెస్ లేదా రింగ్తో కలిపి వాడాలని సిస్టమ్ తెలియచేస్తుంది. అయితే ఈ ఐటెంకి సెట్ ఎఫెక్ట్ ఉందా? మిగిలిన ఐటమ్స్ని ఇంకా డీమన్స్ని వేటాడుతూ ఉంటే పొందుతానా? దానికి సమాధానం త్వరలోనే తెలుస్తుంది అనుకుంటా. ఇంకా ఆఖరిగా దీనికైతే చాలా అద్భుతమైన ఎఫెక్ట్ ఉంది. నా దగ్గర మ్యాజిక్ టైప్ స్కిల్స్ ఉంటుంటే దీనిని ఎంతగానో వాడాలనుకునేవాణ్ణి. జిన్వు అలా అనుకోవడానికి కారణం ఈ ఆబ్ మ్యాజిక్తో చేసే అటాక్స్ డ్యామేజ్ని డబల్ చేస్తుంది. అలా జిన్వు తన ఐటమ్స్ గురించి తెలుసుకుంటూ ఉండగా ఇగ్రిస్ తను చంపిన డీమన్ల తలలు తెచ్చి జిన్వుకి ప్రసాదించి తన ముందు మోకరిల్లుతాడు. నువ్వలా చెయ్యకుండా ఉంటావా? ఎందుకంటే నిన్ను చూసి వాడు కూడా నీలానే చేస్తున్నాడు అంటూ ఇగ్రిస్ లాగా ఐరన్ ఏకంగా బాస్ డీమన్ తలనే తీసుకురావడం చూస్తాం. నిజం చెప్పాలంటే దానిని చంపింది నేను కదా. సర్లే, నువ్వు నాకు నీ షీల్డ్ ఇచ్చి సాయం చేసావు కాబట్టి నువ్వు కూడా క్రెడిట్ తీసుకో. అవును, షీల్డ్ ఇచ్చాడు కదా, అంటే ఒకవేళ అంటూ తను తన షాడో యొక్క ఐటెం షీల్డ్ని వాడగలిగాడు కాబట్టి తనకొచ్చిన మ్యాజిక్ కాబ్ని తన షాడో సోల్డియర్ వాడగలడో లేదో టెస్ట్ చేయడానికి డిసైడ్ అవుతాడు. ఓయ్ మ్యాజిక్ యూనిట్, వాడు చేసిన వెర్రి పనికి జేజేలు కొట్టడం ఆపి ఇలా రండి అని తన మ్యాజిక్ కార్బ్ని తన మేట్ సోల్డియర్కి ఇచ్చి దూరంగా ఉన్న బిల్డింగ్ పై తన ఫైర్ స్పెల్ వాడమంటాడు. దానితో ఆ మేట్ సోల్డియర్ వాడిన ఫైర్ స్పెల్ని చూసి జిన్వు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అది అనుకున్న దానికన్నా చాలా పెద్దగా మారి బిల్డింగ్నే బ్లాస్ట్ చేసేస్తుంది. చాలా అద్భుతం. అయితే దీనిని ఇంకొకరికి ఇవ్వకూడదని ఎక్కడా లేదు కాబట్టి ఎవరికైనా ఇది ఇచ్చి వాళ్ళ పవర్ని పెంచచ్చు. ఇది నా మ్యాజిక్ టైప్ హంటర్స్ శక్తిని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. కట్ చేస్తే ఎస్ ర్యాంక్ హంటర్ డాంగ్సు వాషింగ్టన్కి చేరుకుంటాడు. నేను వాషింగ్టన్కి చేరుకున్న మరుక్షణం ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనని చూస్తా అని అస్సలు అనుకోలేదు. మనిషిలాగా మాట్లాడగలిగే ఒక మాన్స్టర్, పైగా అది కొరియన్. రే, నేను నీకు చెప్తున్నా కదా, నేను మాన్స్టర్ కాదు. నీకింకా అంత అనుమానంగా ఉంటే నాపై డిఎన్ఏ టెస్ట్ చేసుకో. నువ్వు ఎంత చెప్పినా సరే నువ్వు గేట్ నుంచి వచ్చావు కాబట్టి నీ విషయంలో కొంచెం అలర్ట్గానే ఉండాలి కదా. ఎందుకంటే ఒక మాన్స్టర్ ఒక మనిషిలా మారువేషం వేసుకునే ఛాన్స్ ఉంది కదా. కాబట్టి నాతో కోఆపరేట్ చేస్తే నీకే మంచిది. నువ్వు మనిషివో కాదో నిర్ణయించగలిగేది నేనే. అవునా, నువ్వు డంజన్లో మరణించావా? అసలు 10 ఏళ్ళు డంజన్లో ఎలా సర్వైవ్ అయ్యావు? నువ్వొక మరణం లేని అన్డెడ్వా? కాదు. అయితే డంజన్ లోపల మరణించిన వారు నీలా మళ్ళీ తిరిగి రాగలరా? అయితే నా అన్నయ్య కూడా. అది అసాధ్యం. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేం. నిన్ను కూడా ఒక ప్రశ్న అడగనివ్వు. ఇక్కడ ప్రశ్నలు అడగాల్సింది నేను. గేట్ ఇంకా మాన్స్టర్స్, వీటి గురించి నీకు ఎంతవరకు తెలుసు? అంటే నాకు తెలియనిది నీకేదో తెలుసు అంటున్నావా? డంజన్, గేట్ ఇంకా మాన్స్టర్స్ ఇవన్నీ రాబోయే భయంకరమైన యుద్ధానికి
ఒక చిన్న హెచ్చరిక లాంటివి. ఇంకా దానిని తెచ్చే గొప్ప విపత్తు ఆల్రెడీ చాలా కాలం ముందే మేల్కొంది. అయితే నీ లక్ష్యం ఆ విపత్తుని ఆపడం. అసలు నువ్వు చెప్తున్న ఈ గొప్ప విపత్తు ఏంటి? నేనది చెప్పలేను. ఆ విపత్తుని ఆపడానికి వచ్చిన మనిషి ఆ విపత్తేంటో చెప్పలేడా? మనం కలిసి పనిచేస్తే అందరికీ మంచిది కదా. ఆ శక్తి ముందు మన సంఖ్యని పెంచితే సరిపోదు. ఆ సమర్థులు ఎంతమంది కలిసినా ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళు వాడుకోబడతారంతే. నీకెంతో కొంత బలం ఉంది కాబట్టి నువ్వు కూడా నేను చెప్పేది అర్థం చేసుకోగలవు కదా. ఎంతో కొంత. నన్నే తక్కువ అంచనా వేస్తాడా? వీడికెంత ధైర్యం! అయితే నువ్వు చెప్పేది దానిని నువ్వు మాత్రమే ఆపగలవా? ఇక నీతో మాట్లాడి ఏ ప్రయోజనం లేదు. వీడి పేరు సాంగ్ ఇల్హ్వాన్. వీడి జుట్టు కత్తిరిస్తే ఇక్కడున్న ఫోటోలో ఉన్న మనిషిలానే ఉంటాడు. కానీ 10 ఏళ్ళు డంజన్లో గడిపిన వీడి వయసు అసలు ఏమాత్రం మారనట్టే ఉందేంటి? నువ్వు హంటర్గా గడిపిన రోజులు అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజుల్లో అయితే నీ లెవెల్కి చాలా మంచి అమౌంటే సంపాదించేవాడివి. ఇప్పుడు ఒక గ్రేడింగ్ సిస్టమ్ ఉంది. ఇంకా నువ్వు నా లెవెల్ని మించిపోతావని చెప్తున్నావు కాబట్టి ఏ చింత లేకుండా బతికేయచ్చు. ఎవరైనా సరే సమయానికి తగ్గట్టు మారాలి కదా. భార్య పేరు పార్క్ యోంగ్ హీ. ఇంకా నీకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నీ కొడుకు అంటూ తన కొడుకు పేరు చూసి షాక్ అయిపోతాడు. నీకు నీ కూతురు పేరు గుర్తుందా? హా, తన పేరు సాంగ్ జినా. మరి నీ కొడుకు పేరు సాంగ్ జిన్వు. ఇప్పుడు నువ్వు ఎందుకని నవ్వుతున్నావు? వీడిలో రక్తదాహం. నీకు చెప్పా కదా, ఇక్కడ ప్రశ్నలు అడగాల్సింది నేను. నా కొడుకు పేరు విని ఎందుకు నవ్వావో నేను ఆ సమాధానం తెలుసుకోవాలి. ఒకవేళ నేను చెప్పనంటే ఏం చేస్తావు? బలవంతంగా చెప్పేలా చేస్తా. ఎంత అహంకారం! అయితే ఇది నాకు ఆ దేవుడిచ్చిన 2వ ఛాన్సా? సరే, అయితే నువ్వొక మాన్స్టర్ అన్నమాట. డిప్యూటీ డైరెక్టర్, వీడొక మాన్స్టర్. వీడు వెంటనే అటాక్ చేసేలా ఉన్నాడు. మీరందరూ త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. ఏంటి? సడన్గా ఏంటి నువ్వు చెప్పేది? నేనిప్పుడు సౌత్ కొరియా నుంచి తిరిగి వచ్చాను కాబట్టి నీ కొడుకు ఎలాగున్నాడో నాకు బాగా తెలుసు. నీ కొడుకు చనిపోయాడు. ఇప్పుడు నిన్ను కూడా డైరెక్ట్గా వాడి దగ్గరికే పంపుతా. కట్ చేస్తే ఇదే టైంలో డీమన్ క్యాసిల్లో శ్మశానంలో ఒక పెద్ద కాంతి ప్రత్యక్షం అవడంతో ఒక మాన్స్టర్ వేలు చూపగానే చావులేని ఎన్నో సవాలు లేస్తాయి. ఇవన్నీ చావులేని అన్డెడ్ మాన్స్టర్స్. అసలు 1 కాదు 2 కాదు, చావేలేని ఎన్నో అన్డెడ్ మాన్స్టర్స్తో నిండిన పెద్ద సైన్యమే ప్రత్యక్షమవుతుంది. అంతేకాక వాళ్ళని ఆజ్ఞాపిస్తూ కంట్రోల్ చేస్తున్న చావుకి మరో రూపమైన డెత్ రీపర్ మాన్స్టర్ కూడా కనిపిస్తుంది. ఐరన్, ఈగ్రిస్, నా కోసం దారిని తెరవండి అని జిన్వు ఆజ్ఞ ఇవ్వగానే ఐరన్ ఇంకా ఈగ్రిస్తో పాటు తన షాడో ఆర్మీ మొత్తం దూసుకెళ్తూ అన్డెడ్ ఆర్మీతో బీభత్సమైన యుద్ధం మొదలు పెడుతుంది. ఐరన్ ఇంకా ఈగ్రిస్ చావేలేని ఆ మాన్స్టర్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాయి. నా మనుషులెంత బలంగా ఉండడం నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా? అంటూ చావుకి మరో రూపమైన డెత్ రీపర్కే చావుని పరిచయం చేసే రేంజ్లో మన హీరో జిన్వు ఒక డెత్ గాడ్లా కనిపిస్తాడు. నువ్వు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు కదా. మీరు చావలేకపోవచ్చు, కానీ భయపడగలరా? అయినా ఇప్పుడు అది అనవసరంలే అంటూ అప్పటికే భయంతో చచ్చిపోయిన ఆ బాస్ మాన్స్టర్ని ఒక్క దెబ్బకి మన హీరో జిన్వు ముక్కలు ముక్కలుగా నరికి మాస్ లుక్లో కనిపిస్తాడు. దానితో గుట్టలు గుట్టలుగా మారిన అన్డెడ్ శవాలపై ఒక డెత్ గాడ్లా కూర్చున్న మన హీరో జిన్వుని చూస్తాం. వీడి మ్యాజిక్ చాలా శక్తివంతంగానే ఉంది. పైగా వీడు నాతో పోలిస్తే 100ల కొద్ది మాన్స్టర్స్ని సమన్ చేయగలడు. నేను వీడిని నా షాడో సోల్జర్గా మార్చుకుందామనుకున్నా,
కానీ కారణం ఏంటో తెలీదు, కానీ డీమన్స్పై షాడో ఎక్స్ట్రాక్షన్ పనిచేయట్లేదు. అనుకున్నట్టే బాస్ గ్రేడ్ మాస్టర్ కావాల్సిన సెట్ పీస్ని రివార్డ్గా ఇచ్చిందా అని ఆ డీమన్ నెక్లెస్ని తన మెడలో వేసుకున్న వెంటనే దాని ఎఫెక్ట్ యాక్టివేట్ అయ్యి జిన్వు స్టాట్స్ అన్నిటినీ 5 లెవెల్స్ పెంచుతుంది. 5 సార్లు లెవెలప్ అవ్వడానికి సమానమైన ఎఫెక్టా? ఈ సెట్లో ఇంకొక ఐటెం మిగిలింది అంటే దాని అర్థం ఇంకొక బాస్ గ్రేడ్ మాన్స్టర్ మిగిలింది. ఇంకొక ఐటెంతో ఈ సెట్ని పూర్తి చేయొచ్చు, కానీ ఈ క్వెస్ట్ ఆల్రెడీ పూర్తయిపోయింది అనడంతో మన హీరో జిన్వు 10,000 డీమన్ సోల్స్ని కలెక్ట్ చేసినట్టు సిస్టమ్ తెలియచేస్తుంది. ఇక ఇదే నా లిమిట్, నాలో ఇంకా ముందుకు కొనసాగే ఓపిక కూడా లేదు. క్వెస్ట్ని పూర్తి చేయడంతో ముందుగా సిస్టమ్ చెప్పినట్టే 3 రకాల ఐటమ్స్ని జిన్వుకి ఇవ్వడానికి నోటిఫికేషన్ వస్తుంది. అందులో మొదటిది తనకి కావాల్సిన ఐటెంని ఎంచుకోవడం. నేను స్టోర్ నుంచి బిలియన్స్ కొద్దీ గోల్డ్ విలువైన ఆయుధాన్ని ఎంచుకోగలను. అది చాలా అద్భుతమైన ఆఫర్, కానీ డంజన్లు పూర్తి చేస్తుంటే అద్భుతమైన ఆయుధాలు వస్తున్నాయి కదా. ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఆ ఐటెంని తిరిగి స్టోర్లో అమ్మేయాల్సి వస్తుంది. నాకు బాగా కావాల్సిన ఐటెంని బాగా ఆలోచించి ఎంచుకోవాలి అని జిన్వు బాగా ఆలోచించి కర్స్డ్ ర్యాండమ్ బాక్స్ అనే ఐటెంని ఎంచుకుంటాడు. దానితో జిన్వు చేతిలో మెరుస్తూ ఒక బాక్స్ ప్రత్యక్షమవుతుంది. ముందుగా నేను హిడెన్ డైలీ క్వెస్ట్ని పూర్తి చేసినప్పుడు కర్స్డ్ ర్యాండమ్ బాక్స్ లేదా బ్లెస్డ్ ర్యాండమ్ బాక్స్లో ఒక బాక్స్ని ఎంచుకోమని వచ్చింది. తర్వాత మళ్ళీ ఆ రివార్డ్ రావడం కోసం నా డైలీ క్వెస్ట్కి 2 రెట్లు ఇంతవరకు ఎన్నిసార్లు రీచ్ అయినా మళ్ళీ ఆ హిడెన్ రివార్డ్ రాలేదు. నేను ఈ డీమన్ క్యాస్ల్ని బ్లెస్డ్ ర్యాండమ్ బాక్స్ నుంచే పొందాను. నేను నా లెవెల్ని ఇంతలా పెంచుకొని ఇప్పుడు ఇన్ని అద్భుతమైన రివార్డ్స్ని పొందానంటే దానికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాబట్టి సహజంగానే అప్పుడు నేను మిస్ చేసిన ఆ కర్సర్ ర్యాండమ్ బాక్స్లో ఏముంటుందో తెలుసుకోవాలనే ఆతృత పెరిగింది. అని ఆ బాక్స్ పూర్తిగా ఓపెన్ అవ్వడంతో జిన్వు షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన చేతిలో ఇంకో కీ ప్రత్యక్షమవుతుంది. కానీ ఆ కీ పేరేంటి, అది ఏ లెవెల్ డంజన్కి కీ, అవేమీ కనిపించవు. నేనెప్పుడూ కూడా డిస్క్రిప్షన్ లేని ఇలాంటి వింత కీని చూడలేదు. అసలు ఇది దేనికి పనికొస్తుందో, ఏదో ఒకరోజు దీనివల్ల ఉపయోగం ఏంటో తెలుస్తుందిలే. కర్సెడ్ ర్యాండమ్ బాక్స్ నుంచి నాకు అవసరమైన ఏదో ఒక ఐటెంని పొందొచ్చనుంది. మరదేంటో భవిష్యత్తులో తెలుసుకోవాలి. ఇకపోతే నా 2వ రివార్డ్, ఇచ్చిన ఆ 20 స్టాట్ పాయింట్లని నా ఇంటెలిజెన్స్ స్టాట్ని పెంచడానికి వాడతా. అప్పుడు నా షాడో ఆర్మీ మరింత బలంగా మారుతుంది. ఇంకా ఆఖరిగా 3వ రివార్డ్, నాకు ఈ ర్యాండమ్ బాక్స్ నుంచి వచ్చే రివార్డ్లపై పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు అంటూ ఆ బాక్స్ పూర్తిగా ఓపెన్ అవ్వడంతో మన హీరో జిన్వు చేతిలో తను ఎంతగానో కోరుకున్న ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ని తయారు చేయడానికి పనికొచ్చే క్రాఫ్టింగ్ మెటీరియల్ దొరుకుతుంది. కట్ చేస్తే తిరిగి వాషింగ్టన్లో మంటలతో నిండిన హంటర్స్ బ్యూరోని చూస్తాం. త్వరగా ఆ మంటల్ని ఆర్పండి, ఇటు కూడా పెరుగుతున్నాయి, వీటిని కూడా ఆర్పండి. 2 ఎస్ ర్యాంక్ హంటర్స్ మధ్య యుద్ధం జరిగితే చుట్టూ ఉన్న భూమి రూపురేఖలే మారిపోతాయంటే ఏంటో అనుకున్నా. కానీ వీళ్ళ మధ్య జరిగిన యుద్ధం పూర్తిగా ముగిసే టైంకి ఇంత వినాశనం జరిగిందంటే అవును, అది మాటల్లో వివరించలేనిది. ఎంతో ఘోరంగా హంటర్ డాంగ్సు ఓడిపోయాడు అంటూ పూర్తిగా ఓడిపోయి కదలలేకపోతున్న ఎస్ ర్యాంక్ హంటర్ డాంగ్సుని చూస్తాం. కట్ చేస్తే హాస్పిటల్లో ఉన్న తన తల్లిని పలకరించడానికి వచ్చిన మన హీరో జిన్వుని చూస్తాం. తన తల్లిని కాపాడడానికే ఇదంతా చేస్తున్నది గుర్తు చేసుకొని తనకి క్వెస్ట్ని పూర్తి చేయడంతో లభించిన క్రాఫ్టింగ్ మెటీరియల్ని చూస్తే దాని ద్వారా ఎస్ ర్యాంక్ ఐటెం అయిన హోలీ వాటర్ లేదా ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ని క్రియేట్ చేయొచ్చని, అది పూర్తిగా సేవిస్తే ఏ జబ్బైనా నయమైపోతుందని సిస్టమ్ తెలియజేస్తుంది. అయితే నా అమ్మని కూడా కాపాడచ్చు. హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ని తయారు చేయడానికి నాకు 3 ఐటమ్స్ కావాలి. వాటిలో ఒకటి 50వ ఫ్లోర్లో బాస్ మాన్స్టర్ వల్కన్ని చంపడంతో లభిస్తే, ఇంకొకటి 75వ ఫ్లోర్లో బాస్ మాన్స్టర్ మీటస్ని చంపడంతో లభించింది. కాబట్టి ఆఖరి ఐటెం ప్యూరిఫైడ్ బ్లడ్ ఆఫ్ డీమన్ కింగ్
ఇప్పటి వరకు దొరకలేదు కాబట్టి అది ఎక్కడుందో ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా పైనున్న ఫ్లోర్స్లో ఇప్పటి వరకు డీమన్ క్యాసిల్లో నేను చేరుకొని ఫైనల్ బాస్ ఉన్న హయ్యెస్ట్ ఫ్లోర్లోనే ఆ ఐటెం ఉండుంటుంది. కాబట్టి ఆ డీమన్ క్యాసిల్ని నేను పూర్తి చేయగలిగితే హోలీ వాటర్ ఆఫ్ లైఫ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ నేను కలెక్ట్ చేసినట్టే. డీమన్ క్యాసిల్ని క్లియర్ చేస్తూ ఒక్క వారంలోనే 16 లెవెల్స్ పెంచుకోగలిగా. ఇక నా ర్యాంక్ కూడా దాదాపు ఎస్ ర్యాంక్ అవ్వడంతో నేను దేనికి భయపడక్కర్లేదు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి అమ్మా, త్వరలోనే మిమ్మల్ని నయం చేస్తా. కట్ చేస్తే హంటర్స్ అసోసియేషన్లో అమెరికాలో జరిగిన విధ్వంసం గురించి అప్పుడే న్యూస్ ద్వారా అందరూ తెలుసుకుంటారు. ఈ హంటర్స్ వల్లే మన ప్రపంచం అంతమైపోతుందేమో. అసిస్టెంట్ మేనేజర్ గారు, ఒక హంటర్ వచ్చాడు. ఏంటి, ఎవడు వీడు? ఒక్కోసారి కొంతమంది హంటర్స్ వాళ్ళకి వచ్చిన ర్యాంక్ని యాక్సెప్ట్ చేయలేక మళ్ళీ వాళ్ళ ర్యాంక్ని ఎవాల్యుయేట్ చేయించుకోవడానికి ఇలానే వస్తారు. అంటే ఇతను కూడా అందుకే వచ్చాడంటారా? వీడికి పూర్తిగా అర్థమయ్యేలా చెప్పడం మనకి చాలా తలనొప్పిగా మారుతుంది. కాబట్టి ఈ టెస్ట్కి పూర్తి ఖర్చు తానే భరించాలని చెప్పి అతనిని రీఎవాల్యుయేషన్ రూమ్కి పంపు. సరే సార్, అలానే చేస్తా. వీడి పేరు ఎక్కడో విన్నానే. వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్ బేక్ యోన్హోని మాట్లాడుతున్నా. మాస్టర్ బేక్, ఇది ముందుగా మీరు చెప్పిన హంటర్ గురించి చెప్పడానికి కాల్ చేశా. వాడు మీరు చెప్పినట్టే వచ్చాడు. అయితే వాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడా? అవును సార్, ఇప్పుడే రీఎవాల్యుయేషన్ కోసం అప్లై చేశాడు. హంటర్ సాంగ్ జిన్వు తన ర్యాంక్ని తెలుసుకోవడానికి మళ్ళీ రీఎవాల్యుయేషన్ కోసం అప్లై చేశాడు. ఇటువైపుగా రండి, నేను మీకు దారి చూపుతాను అంటూ రిసెప్షనిస్ట్ జిన్వుని ఏదో రూమ్కి తీసుకెళ్తుంది. అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. మీరు భయపడాల్సిన పనేం లేదు. ఎవాల్యుయేషన్ వల్ల కొంతమంది జీవితాలు పూర్తిగా మారిపోతాయి, కానీ అదంతా సహజంగా జరగదులే. కానీ మీకు ఒకవేళ డి ర్యాంక్ లేదా అంతకన్నా మంచి ర్యాంక్ వచ్చిందంటే వెంటనే మిమ్మల్ని వాళ్ళ గిల్డ్లో చేర్చుకోవడానికి స్కౌట్స్ వస్తారు. స్కౌట్సా? వాళ్ళు రకరకాల గిల్డ్స్ నుంచి వస్తారు. చిన్న గిల్డ్స్లో ఎక్కువగా ఎవరు జాయిన్ అవ్వరు, కాబట్టి వాళ్ళు అక్కడే కాపు కాసి హంటర్ యొక్క ఎవాల్యుయేషన్ పూర్తవ్వగానే వాళ్ళని ఆకట్టుకోవడానికి చూస్తారు. వాళ్ళ గిల్డ్లో చేరకపోవడమే మంచిది, ఎందుకంటే చిన్న గిల్డ్స్ తరచుగా ప్రమాదకరమైన రైడ్స్ చేస్తాయి. దానివల్ల అక్కడ చచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చిన్న గిల్డ్స్ గురించి మాట్లాడినట్టయితే వాడు చెప్పేది నిజమే. ఎప్పటికైనా చిన్న చిన్న రైడ్స్ చేస్తూ లో ర్యాంక్ డంజన్స్ని మాత్రమే చేస్తూ ఉండలేరు. అలా అని హై ర్యాంక్ డంజన్స్ని క్లియర్ చేసే అంత ఛాన్స్ కూడా వాళ్ళకి లేదు. కాబట్టి అక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతాయని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఈ చిన్న గిల్డ్లు నాకు ఎవాల్యుయేషన్ జరిగిన రోజుల్లో ఉండేవి కాదు. తరువాత వ్యక్తి లోపలికి రావచ్చు. అసలు ఇది ఎలా సాధ్యం? నాకింత తక్కువ ర్యాంకా? మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ని వదిలేయగలిగితే భయపడాల్సిన పనేముండదు. మీకు ఒక ఈ ర్యాంక్ రానంత వరకు మీకు డబ్బులు సంపాదిస్తూ కడుపు నింపుకోవడంలో ఏ దోకా ఉండదు. నేను ఒక పెద్ద గిల్డ్లో చేరగలిగితే నాకు వెంటనే డబ్బులు ఇస్తారు. నా అప్పులన్నీ తీర్చేయచ్చు. గతంలో లాగా నా కూతురుతో కలిసి బతకచ్చు. సి ర్యాంక్, కనీసం ఒక సి ర్యాంక్ అయినా వస్తే బాగుంటుంది. ర్యాంక్ ఒక మనిషి జీవితాన్ని చాలానే మారుస్తుంది. ఒక హంటర్ శక్తి ర్యాంక్ ద్వారానే తెలుస్తుంది. ఒకరు ఎంతలా ప్రాక్టీస్ చేసినా, వాళ్ళ స్కిల్స్ని ఎంతలా పెంచుకోవడానికి ప్రయత్నించినా ర్యాంక్ వల్ల వచ్చిన గ్యాప్ని అస్సలు కవర్ చేయలేరు. వాళ్ళ సంపాదనలో ఉన్న తేడాను కూడా ఏమాత్రం కవర్ చేయలేరు. గతంలో స్క్వాడ్ లీడర్ అయిన సాంగ్ గారు కూడా ఆయన స్కిల్స్ని ఎంతలా మాస్టర్ చేసినా ఒక సి ర్యాంక్ హంటర్ కావడంతో బి ర్యాంక్ హంటర్ టేషిక్ ముందు ఓడిపోయారు. నేను కూడా ఎన్నో ఏళ్ళగా రైడ్స్ చేస్తున్నా నా ఈ ర్యాంక్ని మార్చుకోలేకపోయా, కానీ ఇప్పుడది మారుతుంది అంటుండగా ఇందాక అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చి లోపలికి వెళ్ళిన హంటర్ ఎంతో నిరుత్సాహంతో తిరిగి వస్తాడు. దానికి కారణం తనకి కూడా ఈ ర్యాంక్ వస్తుంది. నాకు ఈ ర్యాంకా? ఇక తర్వాత వ్యక్తి రావచ్చు. మీకు ఒంట్లో బాలేదా? లేదు, అదేం కాదు. నాకు కొంచెం టెన్షన్గా ఉంది, కాబట్టి ముందు నువ్వు వెళ్తావా? తప్పకుండా. మీ పూర్తి పేరు చెప్పగలరా? సాంగ్ జిన్వు.
వీటికి ఆల్రెడీ ఈ ర్యాంక్ వచ్చినట్టుందేంటి? మీరు రీఎవాల్యుయేషన్ కోసం వచ్చారా? అవును. ఎందుకని ప్రతిసారి ఈ ర్యాంక్ గాళ్ళే రీఎవాల్యుయేషన్ కోసం వస్తారు? దయచేసి మీ చేతిని ఆ బ్లాక్ క్రిస్టల్పై పెట్టి వెయిట్ చేయండి సార్ అనడంతో జిన్వు తన చేతిని క్రిస్టల్పై పెట్టడంతో ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తారు. ఏంటి ఎర్రరా? ఒక్క సెకండ్ ఆగండి, మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. మళ్ళీ వచ్చిందా? ఇలా ఎప్పుడూ జరగలేదే. నన్ను క్షమించండి, మనం మళ్ళీ ట్రై చేద్దాం. అసలు ఈ డొక్కు మిషన్కి ఇప్పుడు ఏమైంది? ఏంటి ఏమైంది? ఆ చాంగ్ సిగ్గాడు ఎక్కడా? నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి? తను వాష్రూమ్కి వెళ్ళాడు. వాడు కరెక్ట్గా మంచి పనులున్నప్పుడే తప్పించుకుంటాడు. నేను కూడా అదే చేస్తాననుకో. సర్లే, కానీ ఇంతకీ ఏమైంది? ఈ డిటెక్టర్లో ఏదో సమస్య అనుకుంటా. నేను బ్యాక్ యోన్హో అన్నిసార్లు చెప్పడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చా. కానీ చూస్తుంటే నిజంగానే ఏదో జరిగేలా ఉందేంటి? కానీ అలా జరగదులే. డబల్ అవేకనింగ్ అంటే మామూలు విషయమా? అంత సాధారణంగా జరగదు కదా. అది 3 నెలల క్రితం అనుకుంటా. ఏదో డబల్ డంజన్లో ఎవడో ఒక ఈ ర్యాంక్ హంటర్ సర్వైవ్ అయ్యాడు కాబట్టి వాడు డబల్ అవేకనింగ్ అయ్యుంటాడని హంటర్ అసోసియేషన్ మొత్తాన్ని కంగారు పెట్టి చంపేశారు. కానీ చూస్తే అక్కడ ఏం మారలేదు. చూడండి, ఈ మెషిన్లో ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎర్రర్ అని వస్తుంది. ఎక్కడో కోట్లలో ఒక్కడికే సెకండ్ అవేకనింగ్ అవుతుంది. మిగిలిన వాళ్ళు వాళ్ళ డబ్బును వేస్ట్ చేసుకుంటారంతే. ఏంటి, ఎర్రర్ వచ్చిందా? అమ్మా మహాతల్లి, నువ్వెంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నావమ్మా? గత 6 నెలల నుంచి పనిచేస్తున్నా. ఏమైనా తప్పుగా చేశానా సార్? 6 నెలలా? ఇలా ఆఖరిగా 2 సంవత్సరాల ముందు చాహేయిన్ విషయంలోనే జరిగింది. దాని తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. కాబట్టి కొత్తగా వచ్చిన ఈ అమ్మాయికి ఇది తెలియకపోవడంలో ఆశ్చర్యమేం లేదు. నువ్వే తప్పు చెయ్యలేదు. వెంటనే ఆ చాక్షిక్ గాడిని ఇక్కడికి రమ్మను. నేను ఇప్పటి వరకు వీడిలో ఉన్న క్వాలిటీని ఎందుకని గుర్తించలేకపోయా. అందుకే నాకు ప్రమోషన్లు ఏం రావట్లేదు. అర్జెంటుగా వాడిని బాత్రూంలో నుంచి రమ్మను, లేకపోతే ఇక్కడ పెంట పెంట అయ్యేలా ఉంది. కానీ అబ్బాయిల వాష్రూంలోకి నేనెలా వెళ్ళేది? అసిస్టెంట్ మేనేజర్, ఏమైనా తప్పుగా జరుగుతుందా? ఇది ఎర్రర్ కాదే పిచ్చి మొక్కమా, ఇది ఇమ్మెజరబుల్ అని. దాని అర్థం ఏంటో నీకు తెలుసా? మన మ్యాజిక్ డిటెక్టర్ వాడిలో ఉన్న మ్యాజిక్ పవర్ని ఏమాత్రం కొలవలేకపోతుందని. సింపుల్గా చెప్పాలంటే వాడిలో మనం కొలవలేనంత శక్తి ఉందని. అంటే అప్పుడు? అవును, ఇతనిప్పుడు సౌత్ కొరియాలో 10వ వాడు. అవును, నువ్వు విన్నది నిజమే. వీడిదొక ఎస్ ర్యాంక్. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? మన హీరో జిన్వు నిజంగానే ఒక పూర్తి ఎస్ ర్యాంక్ హంటర్గా మారినట్టేనా? ఎస్ ర్యాంక్ హంటర్గా మారితే ఏం జరగబోతుంది? ఎవరెవరు జిన్వుని కలవబోతున్నారు? ఏమేం ఆఫర్లు ఇవ్వబోతున్నారు? దీనితో జిన్వు కథ పూర్తిగా మారిపోయినట్టేనా? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన యానిమే చరిత్రలోనే అన్నిటికన్నా ఫస్ట్ యానిమే ఏంటో తెలిస్తే కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.